ఇక మొదట్లో బాలు డ్రైవ్ చేసే కార్‌లో మలేషియా నుంచి వచ్చిన ఒక కపుల్ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళిద్దరి సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ అని తెలిసి బాలు వాళ్ళని తన ఇంటికి లంచ్‌కి పిలుస్తూ ఉంటాడు. మీనా చాలా సూపర్‌గా టేస్టీ వంటలు వండించి పెడుతూ ఉంటుంది. బాలు వాళ్ళ పిన్ని రోహిణి అసలు షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్నల్‌గా రోహిణి మా నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, స్విస్ బ్యాంక్‌లో కోట్లు ఉన్నాయి అని చెప్పి అందరిని నమ్మిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రియల్ మలేషియా కపుల్‌తోనే రోహిణి నాన్న గురించి డిస్కషన్ మొదలుపెడుతూ ఉంటారు. బాలు వాళ్ళ అమ్మ, నాన్న అబ్బో! మీ కోడలు రోహిణి నాన్న ఎవరో మాకు తెలిసే ఉంటది. అయినా పేరు ఏంటి? ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాంతో దొరికిపోతుందేమో అని రోహిణి భయపడి సింగిల్‌గా స్కెచ్ వేసి అయ్యో! నా దేవత ప్యాక్ అయిపోతుంది అని గట్టిగా పంటి నొప్పి వచ్చేసింది అని నాటకం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. బాలుగాడు ఇంకా శృతి వెంటనే మ్యాటర్ గ్రహించి కౌంటర్‌లు వేస్తూ ఉంటారు. శృతి అయితే రోహిణిని ఫోర్స్‌గా డెంటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. క్లినిక్‌కి వెళ్ళాక కూడా రోహిణి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ డాక్టర్ చెక్ చేసి అసలు నిజంగానే పంటి పురుగు పట్టి పనేది డ్యామేజ్ అయ్యింది. ఈ పని పేలాల్సిందే అని చెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.